ఫ్రెండ్స్, శ్రీ నాయుడు మిలిటరీ హోటల్కి వెళ్ళామండి. చాలా బాగుంది ఫుడ్ అయితే. కాకపోతే మేము వెళ్ళింది 3:15 అయిపోయిందండి. యాక్చువల్ 3:30కే లాస్ట్ అనమాట. ఇంకా చూడండి సిట్టింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ లాస్ట్ కస్టమర్ అయితే మేమే. ఆఫ్టర్నూన్ సెక్షన్ వాళ్ళకి. తర్వాత ఇంకెవరు వచ్చినా వాళ్ళకి ఫుడ్ లేదని చెప్పి పంపించేశారు. లక్కీగా మాకు దొరికింది అనుకున్నాం. కాకపోతే మేము వెళ్ళేపాటికి కూడా బిర్యానీ అయిపోయిందండి. వైట్ రైస్ కర్రీసే ఉన్నాయంట. ఇది గ్లాస్లో ఇస్తుంది ఏంటంటే రసం అండి. ఓకేనా. కానీ ఫుడ్ అయితే చాలా బాగుందండి. కర్రీస్ మాకైతే బాగా నచ్చాయి. తలకాయ కూర ఇది, అదేమో మటన్ కర్రీ అండి. ఓకేనా. దాంతోపాటు గ్రేవీ ఇలా ఇచ్చారు. మిలిటరీ హోటల్ అంటే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి. లాస్ట్లో మాకు ఎంత బిల్లింగ్ అయిందో అది కూడా నేను ఫోటో యాడ్ చేశాను, చూడండి. ఇవ్వండి. రైస్ కూడా చాలా బాగుందండి. తినడానికి అసలు మంచిగా అనిపించింది. ఇంట్లో మనం ఎలా కుక్ చేసుకుంటో అలా అనిపించిందండి. దాంతోపాటు మనకి ఆనియన్స్, లెమన్ కూడా ఇచ్చారు. బిర్యానీస్ ఇది ప్లెయిన్ రైస్ కాస్ట్ అయితే 40 రూపీసేనండి ఇది. ఇంకా కర్రీస్ కాస్ట్ కూడా చాలా తక్కువేనండి, రీజనబుల్. 180 రూపీస్, ఇంకొకటేమో 80 రూపీస్. ఇంకా ఆనియన్, లెమన్ కామనే. ఇంకా కూల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాము, లెమన్. ఎందుకంటే బిర్యానీ కాంబినేషన్ అయినా నాన్ వెజ్ కాంబినేషన్ అయినా కూల్ డ్రింక్స్ చాలా బాగుంటాయి కదా. మేము ఒక నిమ్గా చెప్పుకున్నామండి చిన్నది, అది 20 రూపీస్. అసలు ముక్క కూడా ఎంత బాగా ఉడికిందంటే ఇంట్లో మనం ఎలా కుక్ చేసుకుంటాం అలా ఉందండి. గ్రేవీ కూడా చాలా బాగుంది. ఇది ఎక్కడుందంటే మనకి విజయనగర సర్కిల్ అని వస్తుందండి బెంగళూరులో, అక్కడ ఉందన్నమాట. ఇది కూడా మటన్ బిర్యానీ అయితే 300. అదే పెప్పర్ ఫ్రై, మటన్ పెప్పర్ ఫ్రై 230. ఇక్కడ ఇంత రేట్లు ఉన్నాయి కానీ అక్కడ మేము కొంచెం కొంచెమే తీసుకున్నామండి. హాఫ్ ప్లేట్స్ అంటారు కదా, అలాగా. ఇదిగోండి హాఫ్ రైస్ 40 రూపీస్. ఎందుకంటే మేము టైం దాటిపోయింది అప్పటికి. చికెన్ బిర్యానీ అయితే 160 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే చాలా మంచిగా ఉన్నాయండి. సర్వీస్ కూడా చాలా బాగుంది. ఆ టైంలో అసలు మాకు ఫుడ్ దొరకదు అనుకున్నాము. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది అర్జెంట్ పని మీద. ఇంకా బయటే ఫుడ్ తిన్నాము. ఇదిగోండి ఇస్తరాకులో భోజనం చాలా బాగా అనిపించింది అనమాట. చిన్నది రెస్టారెంట్ కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ సెక్షన్, ఈవినింగ్ కూడా 6:30 దాటిన తర్వాత ఓపెన్ చేస్తారంట. 5:30 ఆర్ 6:30. 440 రూపీస్ అయిందండి. ఇదిగోండి మా బిల్డింగ్, శ్రీ నాయుడు మిలిటరీ హోటల్ చూసారా. శ్రీ నాయుడు మిలిటరీ హోటల్. ఎదురేమో చాముండేశ్వరి వైన్స్ అని చెప్పింది. నా నేమ్తో అనుకుని నవ్వుకున్నాను. లెగ్ సూప్ అయితే 6:30 AM నుంచి 9:30 AM వరకు ఉంటుందంట. ఇడ్లీ కాంబినేషన్ పక్కనే ఇస్తున్నారండి, అది కూడా చాలా బాగుంది. స్ట్రీట్ సైడ్ ఫుడ్, అది కూడా చూపిస్తాను చూడండి. అటు సైడ్ నా పేరు ఉంది ఏంటో అని చూస్తే తీరానేమో అది వైన్స్ సంథింగ్ ఏదో. ఇదిగోండి విజయనగర్ సర్కిల్ పక్కనే వస్తుంది మనకి. మెయిన్ రోడ్డు మీదే ఉందండి ఇది. చక్కగా ఆటోలు, బస్సెస్ కూడా అవైలబుల్ చక్కగా. ఇదిగోండి ఇక్కడ ఇడ్లీస్ చెప్పాను కదా, కార్నర్కి వేస్తున్నారు. ఈ లెగ్ సూప్లో అలా నుంచుకొని తింటే ఇడ్లీస్ చాలా బాగుంటాయండి. ఆ టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఇదిగోండి అటు సైడ్ వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు. మాకైతే కనుక టోటల్ 500 క్యాబ్ ఛార్జెస్, ఆటో ఛార్జెస్ అయినాయండి రానుపోను టోటల్ కలిపి. ఇదిగోండి ఇడ్లీలు వేస్తూ ఉన్నారు. నాన్ స్టాప్గా అవుతూనే ఉంటుందంట అక్కడ టిఫిన్ సెక్షన్ అంతా. ఇంక ఈవినింగ్ టైం అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పి అంటున్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, రెస్టారెంట్ వీడియోసే కానీ నాన్ వెజ్ కర్రీసే కానీ. ఎవరికైనా కావాలంటే అవి కూడా చూసి ఫాలో చేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నాకంటే కొంచెం వాచ్ అవర్ ఇంక్రీజ్ అవుతుంది. నాకు హాఫ్ మూన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఛానల్కి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఫుల్ ట్రాఫిక్ అనమాట సర్కిల్ దగ్గర. అసలు వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా నేను మిగతాదంతా లైవ్లో పెట్టేశాను, మా జర్నీ అంతా. ఫుల్ సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. కొంచెం దూరంగా అయిన తర్వాత వర్షం ఆగిపోయింది. అలాగే ఉంటుంది కదా కొన్ని ఏరియాస్లో, మాకు కూడా అలాగా. కరెక్ట్గా నేను లైవ్లో పెట్టాను అనమాట. సగం దాకా వర్షం లేదు, సగం నుంచి వర్షం అనమాట. చూడండి ఇదిగోండి ఇదే సర్కిల్ అనమాట. నేను చూపించింది ఆ బిల్డింగ్ అంతే. ఆ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్. ఓకేనా.